హాయ్ అండి. నేను మళ్ళీ ఇప్పుడు ఎగ్స్ అప్పటికప్పుడు చక్కగా తీసుకుని నీట్గా తినేసి కూర ఎగ్స్తో తయారు చేసి ఎగ్ పొట్ట చూపిస్తున్నానండి. 5 ఎగ్స్ తీసుకున్నాను, 3 ఉల్లిపాయలు, కొంచెం పసుపు, కావాల్సినంత ఆయిల్ కావాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఎందుకంటే నూనె పోయకూడదు, నీళ్లు పోయకూడదు. సాల్టు, కారం, పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ పడతాయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలి. బాండీ పెట్టుకుని మనం ఆయిల్ పోసుకోవాలండి. కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకోవాలి. వేసేసుకుని కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. ఇదిగోండి సాల్ట్, సరిపడా సాల్ట్ వేసుకుని ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి వదిలేయాలి. చూడండి ఉల్లిపాయ ముక్కలు ఎలా మట్టిపోయినాయి. కొంచెం పసుపు వేయాలండి. చక్కగా ఏదైనా కూర లేనప్పుడు 1 నిమిషంలో అయిపోద్ది. చూడండి అలా మగ్గిపోయినాయి కదా ఉల్లిపాయ ముక్కలు. మనం కారం అయితే వేసేసుకున్నాం, ఉప్పు అయితే వేసేసుకున్నాం అండి. కారం వేసుకోవాలి. ఇప్పుడు మనం ఎగ్స్ పగలగొట్టుకుని వేసుకోవడం అండి. సింపుల్ కదా ఇది. ఎగ్స్ అన్ని పగలగొట్టి ఇందులో వేసేసుకోవాలండి. ఐదు ఎగ్స్ వేసాను కదండి, పెద్ద ఉల్లిపాయలు 3 సరిపోతాయి. ఒక 2 నిమిషాలు ఉంచుకొని కర్రీ కట్టేసుకోవడమేనండి. తయారైపోయింది. చక్కగా గుమ్మగుమ్మలాడి కోడిగుడ్డు పొరట అయితే తయారైపోతుందండి. 2 నిమిషాలు ఉంటే కర్రీ తినేసి చూపించేస్తాను. ఇదిగోండి మనం కోడిగుడ్డు పొరట అయితే తయారైపోయింది. 2 నిమిషాల్లో తయారైపోయిందని చక్కగా వేడివేడిగా వేసుకుని చక్కగా కమ్మగా తినేయచ్చు. చూడండి చాలా కమ్మగా ఉంటుందండి. కట్టేస్తున్నాను కర్రీ. వేడివేడి కోడిగుడ్డు పొరట, వేడివేడి రైస్. చక్కగా అప్పటికప్పుడు ఏమైనా కూరలు లేనప్పుడు 4 గుడ్లు ఉంటే చక్కగా చేసుకుని హాయిగా చాలా కమ్మగా ఉంటుందండి. బయట నుంచి తెచ్చి తినే కన్నా ఇంట్లో అసలు 2 నిమిషాల్లో అయిపోద్దండి. ఆహా, చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. సింపుల్ ప్రాసెస్, టేస్టీ అయితే అదిరిపోద్ది. పిల్లలతో సహా చక్కగా తింటారు, వద్దని ఎవరు అనరు. చాలా అంటే చాలా బాగుందండి. నీళ్ళు పోయకూడదు, ఓన్లీ ఆయిల్ తోటి.